నా ముందు ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఉన్నారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే రఘు. సో ట్రెండింగ్లో ఉన్నారు సార్ మీరు. సోషల్ మీడియా అంతా మీ పేరు మారుమోగిపోతున్నది. అది నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. అంటే ఇది డిఫరెంట్ యాంగిల్. సో కవిత గారు మీరు చేసిన వ్యాఖ్యల మీద రెస్పాండ్ అయ్యి ఆమె ఏమంటున్నారంటే, ఒక రాజకీయ వేదిక మీద ఆయన మార్కులు కొట్టేయడానికి ముఖ్యమంత్రి ముందు ఒక ప్రయత్నం చేశారు. నేను చెప్పిన వ్యాఖ్యల్ని, ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. ఆయనకే కాదు, నేను 16 మంది ప్రొఫెసర్లకి ఫోన్ చేయడం జరిగింది. 40-50 మంది కూర్చున్నప్పుడే స్పీకర్ పెట్టి నేను మాట్లాడినా అని ఆమె మీకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాకు మార్కులు వేయాలంటే దేశంలో నాలాగా రాష్ట్రాల్లో ఒక బుద్ధుని పైన పిహెచ్డి చేసి ఒక 38 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు లేరు. నాకు మార్కులు వేయాలంటే ఒక అంబేద్కర్ మాత్రమే వేయగలడు. సో నేనేదో మార్కులు కొట్టేయడానికి అంటే, ఇప్పుడు కవిత స్త్రీ అంటే నాకు చాలా గౌరవం. కవిత కానీ ఇంకెవరు కానీ, ఆమె 15 మంది 16 మంది ప్రొఫెసర్లను పిలుస్తూ ఆయన పిలిచింది అన్నది. ఈ ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా కోర్టు పెట్టింది. మీరే కదా జడ్జి. ఆ ప్రజా కోర్టులో నేను జడ్జిను. వీళ్ళ నలుగురు తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, వీళ్ళు బోన్లో పెట్టారు అక్కడ. మళ్ళీ ఒకసారి మీరు అది చూడండి. అవును. దాంట్లో అందరూ కాంగ్రెస్ టాప్ లీడర్లు నా ముందు వాళ్ళ ఎవిడెన్స్ను ప్రజెంట్ చేశారు. 10 ఏళ్ళ వీళ్ళ పరిపాలనలో ఏం జరిగింది అని. దాంట్లో అందరికంటే చాలా బలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మై లార్డ్, వీళ్ళు పెద్ద క్రిమినల్స్, వీళ్లకు ఉరిశిక్ష తప్ప ఏది సరిపోదు. మై లార్డ్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ క్యాపిటల్ పనిష్మెంట్ అని 2-3 సార్లు అన్నాడు. బట్ నేను యాజ్ ఎ జడ్జ్, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ పునాదిగా జడ్జిమెంట్ ఇవ్వాలి కనుక నేను వీళ్ళకు మీ అంతా ఎవిడెన్స్ చాలా ఉంది, వాళ్ళు చాలా తప్పులు చేశారని, కరప్షను, కాళేశ్వరము, తర్వాత భూముల సమస్య, ధరణి అన్నీ పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారు, దళిత ముఖ్యమంత్రిని చేస్తామని, ఇవన్నీ వచ్చాయి. అప్పుడు నేనేమన్నా అంటే, వాళ్లకు నేను ఓడిపోయే శిక్ష విధిస్తున్నాను. ప్రజలు వాళ్ళను ఓడించుడే వాళ్ళకు పెద్ద శిక్ష. క్యాపిటల్ పనిష్మెంట్ రాజ్యాంగం అలో చేయదు. ఒక జడ్జిగా నేను చెప్పాను. ఆమె ఎవరినైతే ప్రొఫెసర్లలో పిలిచిందో దాంట్లో రాజ్యాంగం చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఒకసారి నేను వాళ్ళని అడిగేది ఏంటి అంటే, ప్రొఫెసర్ అంటే వాళ్ళ దృష్టిలో ఉద్యమకాలం నుంచి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి చేతులు కట్టుకొని వాళ్ళ తండ్రి ముందు నిలబడి పిలిచి టేబుల్ మీద బువ్వ పెడితే తిని, లేకపోతే తిడితే పోయి, ఇది చేశారు. అప్పటి నుంచి ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఏదో ఒక పదవి కావాలనుకునే ప్రొఫెసర్లు, ఏదో సంపాదించుకోవాలను, ఆ పదవి ఇవ్వకపోతే దూరం పోయి ఇంకా ఏదో పెట్టుకొని మళ్ళీ ఇంకెక్కడో పదవి సంపాదించుకునే ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమ కాలంలో 2001 నుంచి తెలంగాణ వచ్చి 2014 వరకు 14-15 ఏళ్ళు పాఠాలు చెప్పకుండా వీళ్ళు ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు. నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నాను, ఆ 15-16 మంది ప్రొఫెసర్లు అంటున్నారు కదా, ఆర్ట్స్ కాలేజ్లో సెమినార్ హాల్లో పిల్లల్ని కూర్చుండబెట్టి వచ్చి ఒక్క ఉపన్యాసం ఏమనండి వాళ్ళు, ఇదే తెలంగాణ మీద. ఓకే. అంటే కంచ ఐలయ్య కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కాదు. నేను ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చిన, వాళ్ళు నన్ను మీరు
ఒక జడ్జిగా వ్యవహరించి ఈ 10 సంవత్సరాల దాన్ని అసెస్ చేయండి అన్నారు. అవును. ఇచ్చిన అటువంటి వ్యక్తిని ఎప్పుడూ పిలువరు. ఇదే కవిత నేను ఉద్యమ కాలంలో టీవీ ఛానళ్ళల్లో మాట్లాడుతుంటే ఒకరోజు ప్రకాష్ అని వాళ్ళ దాంట్లో ఆయన వి ప్రకాష్ అని ఉంటాడు 5 TV5 అని మాట్లాడుతుంటే ఆ చైర్మన్కి ఆ సాంబశివరావు యాంకరు ఓకే ఫోన్ చేసి కంచాయిలయ్య గారితో ఇంటర్వ్యూ బంద్ చేయించండి. ఆ ప్రకాష్ ఏమో నన్ను తిడుతున్నాడు. ఓకే అట్లాంటి దృష్టి ఉండి తర్వాత తీవ్రమైన ఉద్యమ కాలంలో వసూలు జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఇడుపులపాయ ఇక్కడ ముడుపులపాయ అని ఒకటి ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను. ముడుపులపాయ అన్నారు దీన్ని. నేను ముడుపులపాయ ఎందుకు వసూలు చాలా ఉద్యమ చరిత్రలు నేను చదివా. ఫ్రెంచ్ విప్లవం, తర్వాత బ్రిటన్లో వచ్చిన పోరాటాలు, అమెరికన్ స్వాతంత్ర పోరాటం, చైనా రష్యా విప్లవాలు, మన స్వాతంత్ర పోరాటం. కానీ వీళ్ళలాగా డబ్బులు వసూలు చేసుకొని విప్లవాలు నడిపిన వాళ్ళని నేను చూడలే. పవర్కు రాకముందు డబ్బులు సంపాదించారు, పవర్కు వచ్చిన తర్వాత ఎక్కడ త్యాగం అనే దానికి ఒక విలువ లేకుండా చేసిన వాళ్ళు. అది గుర్తించి నా పని నేను చేసుకుంటున్న విషయం వాళ్ళకి తెలుసు. ఓకే, తెలిసి కూడా నన్ను 10 ఏళ్ళు పవర్లో లేనప్పుడు మహాత్మా పూలేను ఈ 2 తెలుగు రాష్ట్రాలకి 1989 నుంచి నలుపు పత్రికలో పరిచయం చేసింది నేను. సావిత్రిబాయి పూలేని పరిచయం చేసింది నేను నలుపు పత్రికలు రాసి. ఆ సావిత్రిబాయి పూలేకు మహాత్మా పూలేకు మీరు 10 ఏళ్ళు ఉండగా సావిత్రిబాయి పూలే మహాత్మా పూలే విడదీయరాని భార్యాభర్తలు, అంత గొప్ప భార్యాభర్తలు ఈ దేశంలో ఇంకెవరు లేరు. వాళ్లకు మీరు స్టాచ్యూ కట్టంగా ఎవరు వద్దన్నారు? స్టాచ్యూ కాదు సార్, వాళ్ళ జయంతి ఉత్సవాలను ఏనాడు వీళ్ళు అధికారికంగా చేసి ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళి పాల్గొన్నది కూడా ఎప్పుడూ లేదు. అదే పోనోళ్ళు విగ్రహాల తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్కి పోయి లెటర్ ఇచ్చి ఎన్నడూ లేనిది నా మీద విద్యార్థులను పంపిన వాళ్ళు, తర్వాత నేను టీవీలలో మాట్లాడుతుంటే ఆపడానికి చాలా ప్రయత్నం చేసిన వాళ్ళు, ఆర్యవైశ్య సమస్య వచ్చినప్పుడు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇట్లా పుస్తకాలు రాస్తే ఎట్లా, అరే దోపిడీ చెయ్యొద్దని రాస్తే చెయ్యొద్దని ఎందుకు రాస్తామన్న వీళ్ళు ఇవాళ నన్ను ఎట్లా పిలిచారు? ఎందుకు పిలిచారంటే నాకు తెలుసు నేను ఒకవేళ పోతే నా లైఫ్ హిస్టరీ అంతా కథమైపోవడం కోసం పిలిచారనమాట. ఎందుకు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? మిమ్మల్ని కథం చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది సార్? అంటే ఎప్పుడు వాళ్ళకు నాకు తెలంగాణలో ఒక మోరల్ మనిషి ఉంటాడు అనే ఆలోచన వాళ్ళకి లేదు. ప్రొఫెసర్లలో కలం బట్టి ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టి ఒక గొర్రెల కాపరి వ్యక్తిగా వచ్చి నేను ప్రపంచాన్నే ప్రభావితం చేసిన పుస్తకాలు, బుద్ధుని పొలిటికల్ ఫిలాసఫీ మీద PhD చేసిన ఇట్లాంటి ప్రొఫెసర్లను వాళ్ళు ఒక్క పుస్తకం కూడా చదవలేను. అది తండ్రి చదివిండో లేదో నాకు తెలియదు, నేను ఇంగ్లీష్లోనే రాస్తున్నా, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కదా. ఒక్క పుస్తకం చదివి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రొఫెసర్లు ఒక్క పేరా ఎవరైనా రాసినరో దానికి ఈక్వలెంట్గా చూడమను. ఎందుకు వీళ్ళకు ఒక డైరెక్షన్ ఏముంది అంటే తెలంగాణలో మొరాలిటీ అనేది లేకుండా దాన్ని చంపేసేయాలి. అంటే ఎవరో ఒకరు మోరల్ వాల్యూస్ని కాపాడాలి కదా. స్వాతంత్ర పోరాట కాలంలో మొరాలిటీ కంప్లీట్ అయింది. ఇటు అంబేద్కర్ అటు గాంధీ త్యాగాలకు సిద్ధపడ్డారు, సర్దార్ పటేల్ తర్వాత చాలామంది. కానీ వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాల మొరాలిటీని కంప్లీట్గా చంపేశారు. దాన్ని ఉద్యమం అన్నారు. యూనివర్సిటీలు బైకాట్ చేయించారు, కాలేజీలు బైకాట్, ఒకటి కాదు స్కూల్ టీచర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దాంట్లో
వాళ్ళ జోలికి పోకుండా బతికిన ప్రొఫెసర్ను వీళ్ళు చేయబట్టే తెలంగాణ వస్తే నష్టపోద్ది అని చెప్పిన ప్రొఫెసర్ నేనే కదా. పుస్తకం కూడా రాశారు కదా, ఫ్యూడలిజం మళ్ళీ వచ్చింది అని పుస్తకం కూడా రాశాను. అయినా మేము విమర్శకులను కూడా పిలిచాము. ఎవరుండరు విమర్శకులు మీకు? రాజకీయాల విమర్శలు వేరు. ఎవరు ఏ ప్రొఫెసరు మీ తప్పని చెప్తే అచ్చా తప్పని చెప్తే చదువుకొని వినే ఇంకిత జ్ఞానమైనా మీరు నేర్చుకున్నారా? ఐ రోట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇఫ్ యు నో బోత్. సో ఐ థింక్ దిస్ ఈజ్ హైయెస్ట్ ఇమ్మోరల్ బిహేవియర్ పాలిటీషియన్స్కి ఉండకూడనిది. కనుక నన్ను పిలిచారంటే అర్థమైంది. తర్వాత చుట్టూ చాలామంది ఉండగానే పిలిచాను, స్పీకర్ పెట్టి మాట్లాడినాను. స్పీకర్ పెట్టి సో వాట్ సో వాట్ మీకు ఎంతమంది ఉంటేంది? వెన్ డిడ్ యూ కాల్ మీ, వై డిడ్ యూ కాల్ మీ, ఫర్ వాట్ పర్పస్? నువ్వు అసెంబ్లీలో స్పీకర్కు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో స్పీకర్ లేడా? అదే రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదే అన్నాడు, ఆ రోజు నీకు స్వాతంత్ర్యం కూడా లేదు, మీ తండ్రి ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో నువ్వు ఆయనకు లెటర్ ఇచ్చి ఇక్కడ విగ్రహం పెట్టించాలనే. అసలు స్పీకర్లు వాళ్ళు స్పీకర్ ఉన్నారా మీరు చెప్పినప్పుడు? ఎవ్రీ మినిస్టర్ వాజ్ దేర్ స్లేవ్. అవును, స్పీకర్కు ఒక స్పీకర్ పవర్ లేదు. ఇప్పుడు పొరపాటున వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టే ప్రయత్నం చేసినా ఇది మా వల్లనే జరిగిందని కూడా చెప్పుకుంటారు. నేను పొరపాటున ఏంది ఆ రోజు ప్రభాకర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి అక్కడే చెప్పాను నేను, సావిత్రిబాయి పూలేది బ్యూటిఫుల్. యాక్చువల్గా పొన్నం ప్రభాకరు తాళ్ళెక్కిన కుటుంబం నుంచి వచ్చినాడు. వాళ్ళ అయ్య ఎంత పెద్ద తాడెక్కిండో చూసి అంత పెద్ద విగ్రహాలు పెట్టాలాడ. పూలే సావిత్రిబాయి ఈ దేశంలో 9 ఏళ్ళకు పిల్లను సావిత్రిబాయిని 13 ఏళ్ళ పూలే పెళ్లి చేసుకొని 18 ఏళ్ళ కనుక వాళ్ళిద్దరు సంసారం చేయలే. ఆయన చదువు చెప్పిండు. ఎక్కడ కొట్లాట లేకుండా త్యాగాలతో ఈ దేశానికి ఒక గనిలాగా ఉన్నారు. వాళ్లకు విగ్రహాలు పెట్టించే మొరాలిటీ నాకు నువ్వు చెప్పాలా? ఎవరికి చెప్తున్నారు? దే మస్ట్ అండర్స్టాండ్ దిస్ కంచా ఇలయ్య ఈజ్ ఏ హానెస్ట్ షెపర్డ్ ఆఫ్ దిస్ నేషన్. ఈ ప్రపంచంలోనే దేవునికి గొర్రెల కాపరని పేరుంది. నేను అందుకే షెపర్డ్ అని పేరు పెట్టుకున్నా, కంచా ఇలయ్య షెపర్డ్. ఐఎమ్ నాట్ రెడ్డి, నార్ రావు, నార్ శాస్త్రి, నార్ శర్మ. సో వెన్ యు ఆర్ కాలింగ్ మీ ఆల్సో, అందుకే నేను గవర్నమెంట్ని హెచ్చరించిన. ఇదే మామూలుగా ఆమెంతటా ఆమె పిలిచింది అనుకోవట్లే నేను. నా పేరు సో మొత్తం కుటుంబం కూర్చొని ఒకవేళ గాలం పడితే ఫినిష్. ఒకవేళ మీరు పోయి ఉంటే ఏమయ్యేది? పోయి ఉంటే ఇక నా పరువు ఏముండేది? అంతే. ఇన్నేళ్ళు వాళ్ళకు మొరాలిటీ లేదని చెప్పినోడు ఇప్పుడు పోయి పూలే విగ్రహం అనగానే పోయి పూలే విగ్రహం కాదు ఇంకేదేనుకో అడుక్కోవడానికి పోయిన అంటారు. ఇప్పుడు ఆమె మీకు ఇదే లైన్ చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్తే మిగతా వాళ్ళు అట్లా అనుకుంటారని మీరు ఏదైతే అంటున్నారో, రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి అన్న లైన్ తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము రాడికల్స్ చుట్టూ తిరిగినాం అనే ప్రొఫెసర్లు వాళ్ళ దగ్గర పదవి చుట్టూ తీసుకున్నారు. మేము రాడికల్ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు చిన్నదో పెద్దతో ఇస్తే రచయితలు తీసుకున్నారు, ప్రొఫెసర్లు తిరిగిండ్రు. రేవంత్ రెడ్డి నాకు పదవి ఇవ్వాలన్నా? ఏం పదవి ఇవ్వాలి ఆయన నాకు? నేను అన్ని పదవుల కంటే 100 తాటి చెట్ల ఎత్తు పైన ఉన్నా. నా పెన్ను మించిన పదవి నాకు లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ఏమని ఆయన దగ్గర మార్కులు కొట్టడానికి నేను మాట్లాడతాను. బట్టి విక్రమార్క నాకు ఫ్రెండు, రేవంత్ రెడ్డి ఓకే ఈజ్ గుడ్ విత్ మీ. నేను ఆయనతోటి కొట్లాడలేదు, ఆయన నాతోటి కొట్లాడలేదు. బట్ వాళ్ళు నన్ను ప్రజాకోర్టు పెట్టి పిలిచారు,